అరే బ్రహ్మయ్య, బ్రహ్మయ్య, కొన్ని నీళ్లు ఎవరా? నువ్వు తెచ్చావు? అవును సార్. మీ చెత్త నీళ్లు తాగితే కొబ్బరి నీళ్ళ ఉన్నాయి సార్. అవి కొబ్బరి నీళ్ళే సార్. మా రత్నం కూడా ఇంతే, నీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చేది. అది పోయింది, అంతా పోయింది. మళ్ళీ నువ్వు వచ్చావు, కొత్తగా ఉత్సాహం వచ్చింది. సార్ ఇది నా పని సార్. సార్ పోస్ట్. నేను చెక్ చేస్తాను. రిజిస్టర్ పోస్ట్ మేడం. మేడం సిగ్నేచర్. ఏమైందిరా? మార్వాడీసు నోటీస్ పంపించారు. ఈ నెలలోపు అప్పులు తీర్చుకుంటే మన ఆస్తి జప్తు చేస్తామని లీగల్ నోటీస్ నాన్న. ఏం చేద్దాంరా, నాకు అర్థం కావట్లేదు. సార్ మీరు పెద్ద జమీందారులు, మీ కప్పులేంటి సార్? ఏంటిది? ఇది నా ప్యాలెస్ లో ఖజానా. దీనిలో వజ్రాలు మా మొత్తం ఆస్తి పేపర్లో ఉన్నాయి. మా ప్రియమన్న తండ్రి పోతూ పోతూ తాళం ఇవ్వటం మర్చిపోయాడు. అప్పటి నుంచి మెయింటెనెన్స్ కోసం కోట్ల డబ్బు అప్పు చేయవలసి వచ్చింది. ఈ లాకర్ ఓపెన్ అయితే అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మీనా సార్ మీ కష్టాలు పోయినట్టే. మా అప్పులు నువ్వు తీరుస్తావా? కాదు సార్, నాకు తెలిసిన ఒక లాకర్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. వాడు ఆర్బీఐ లాకర్ ని కూడా ఓపెన్ చేయగల ధీరుడు. వెంటనే ఆ ధీరుని పిలిపించు. ఓపెన్ అయితే ఏం కావాలన్నా ఇచ్చదా. స్కెచ్చేశ్వరి అంటే స్కెచ్చేశ్వరియే. ఇది యాక్చువల్గా మనం చేయాల్సింది. హాయ్ నందు. హాయ్. నేను చెప్పాను కదా సార్, లాకర్ ఓపెన్ చేస్తాడు అని. ఓహో నువ్వేనా? నేనే. నీ గురించి మా మీనా కేజీఎఫ్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. మా కోలార్ గోల్డ్ మైన్ నువ్వే తెరవాలి. కేజీఎఫ్ ఏంటి సార్, సలార్ రేంజ్ లో ఓపెన్ చేసి పడేస్తా. ఏ బాబు, ఇంకొక విషయం, ఈ లాకర్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పకూడదు. అందుకే నందును అనుమానించాల్సిన అవసరం లేదు. నందును అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే. డాడ్, మీనా చెప్పిన తర్వాత అది ఇత్తడేనా? ఇత్తడే. డాడ్, మీనా ఏం చెప్తుంది కరెక్ట్.